నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్లైన్స్ నవ్యాంధ్రను విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం జగన్పై మండిపడ్డ షర్మిల మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం వెంటనే వెళ్లాలని డీజీపీ సిఐడి చీఫ్లకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే నవ్యాంధ్రను విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. 5 ఏళ్ల అరాచకంతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం పట్టం కట్టారని వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తుందని చెప్పారు. చంద్రబాబు పాలనానుభవంతో దార్శనికతతో రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. వైసీపీ దురాఘాతాలతో ఆర్థికంగా రాష్ట్రం కుదేలైందని వీటన్నింటినీ సరిదిద్దడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. The turbulence caused due to multiple state reorganizations and the resultant disruptions have deprived Andhra people of a sustained long-period development and progress. Today we stand at a juncture where the people have to again take up the task of rebuilding their state. As time has progressed, it has become evident that the Andhra Pradesh Reorganization Act 2014 does not compensate enough the residual Andhra Pradesh for the loss of prosperity and development opportunities. The state bifurcation has imposed an unprecedented strain on the economy of the state. There are patent inconsistencies in distribution of assets and liabilities, with 58.32% of combined state population. The unscientific bifurcation caused the state to inherit only 46% of the resources, financial loss on account of loss of Hyderabad city, disproportionate debt burden, loss of access to public institutions, loss of national institutions, Government of India PSUs and institutions of higher learning, etc. One can see that scientific criteria for apportionment were not adopted, while the residual state inherited huge revenue deficit. Debt was shared on population basis, assets on location basis, power sharing on consumption basis, and worst of all, educational institutions with no basis. All these factors. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కాగా జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండవాలు ధరించి సభకు వచ్చారు. ఏపీలో అరాచక పాలన జరుగుతుందని, గత నెలన్నర రోజులుగా రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలియజేశారు. అనంతరం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేసి అసెంబ్లీ నుంచి బయటికి వచ్చేశారు. జగన్ తదితర ఎమ్మెల్యేలు బయటికి వచ్చిస్తున్న వీడియోను వైసీపీ తన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకుంది. అటు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా తమ అధినేత బాటలోనే నడిచారు. సభ నుంచి వెలుపలికి వచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలపై దేశ రాజధానిలో వైసీపీ ధర్నా చేస్తుందంటూ మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకు జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడలేకపోయారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు. సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచారు. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా. ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు. పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు. రాజధాని గురించి అని చెప్పి 3 రాజధానులను కన్ఫ్యూజ్ చేశారు. ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు. విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికం అయినా అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరు ఉన్నదే 11 మంది. కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే, అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై ప్రభుత్వం అత్యవసర విచారణకు ఆదేశించింది. అగ్ని ప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధమయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే అంశంలో విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీని ఆదేశించారు.
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం రాజకీయాల్లో వైఎస్ జగన్ అపరిపక్వతకు అద్దం పడుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు సీఎంగా, మరో 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్కు రాజకీయాల్లో పరిపక్వత రావాల్సిన అవసరం ఉందన్నారు. 4-5 వారాలు కూడా ఉండిండని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేవలం అధికారం కోసం మాత్రమే జగన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన దేవాలయ భూముల దోపిడీ అక్రమాలపై ఇప్పటికే విచారణ చేపట్టామని, ఆలయాలకు చెందిన భూముల్ని తిరిగి ఆ దేవాలయాలకు అప్పగించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని చెప్పాల్సిన అవసరం ఉంది. సరిగ్గా 3 వారాలు 4 వారాలు కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం రద్దు చేయాలా, ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి చెప్పాల్సినటువంటి మాట కాదు. కనీసం 2-3 సంవత్సరాలు జరిగింది, వీళ్ళ పరిపాలన బాగలేదంటే సరే, కానీ ఏమీ లేకుండా నెల అయింది, 30 రోజులు 40 రోజులు అవుతూ ఉంటే ఈరోజే ఆయన గవర్నమెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం సెక్రటరేట్ తాళాలు తీసి అధికారులు పోయి వాళ్ళ కుర్చీలు టేబుళ్ళు తుడుచుకొని కూర్చోవడానికి ఇంకా టైం పడతా ఉంది. ఇప్పుడే పరిపాలన బాగలేదని జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే అతని ఎంత రాజకీయ పరిపక్వత ఉందో అర్థమవుతా ఉంది. అందుకనే రాష్ట్రపతి పాలనే ఏ బేసిస్ల మీద పెట్టాలి? రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన పెట్టేదానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల్లో కనీసం ఒక్కటి కూడా కాలేదు కదా. నువ్వు ఎట్లా అడుగుతావు? నీకు అంత అధికారం మీద వ్యామోహం ఏంటి? అధికారమే రాజకీయం అనుకుంటున్నారా? అంటే ఇంకా ఏది రాజకీయం కాదు, ప్రభుత్వం కాదంటే కేవలం అధికారం. ఇదేమన్నా గుత్తాధిపత్యమా నీకేమన్నా ఇదేదో చక్రవర్తులు రాజులు పరిపాలనలో వంశపారంపర్యంగా ఇచ్చిపోయేది కాదు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ఎన్నుకున్నటువంటి వాడే రాజు. 5 సంవత్సరాల కాలపరిమితి ఆ ప్రభుత్వానికి ఉంటుంది. నువ్వు ఏది మొదలు కాకముందే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తీసేయండి, రాష్ట్రపతి పాలన పెట్టండి, మళ్ళీ నాకేయండి పెత్తనం, ఏంటి ఈ కోరికలు? ఇప్పటికే దృష్టి సారించాం, చాలా ఎంక్వైరీలు నడుస్తున్నాయి. కాబట్టి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఎవరు అన్యాక్రాంతం చేసినా, ఎక్కడ అవి అన్యాక్రాంతం అయినా, దోపిడీ అయినా వాటిని నిర్ద్వందంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వెనక్కి తీసుకోవడం, తిరిగి ఆలయాలకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆలయాలకు భూములు ఇచ్చింది దాతలు. వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో చేశారు. ఇవాళ అవన్నీ పక్కన పెట్టి మేము ఆ భూములన్నీ కాజేస్తాం, ఆ భూములను దోచుకుంటాం, మా స్వప్రయోజనాలకే ఆలయాల భూములు, దేవుని యొక్క ఆలయాల భూముల కైంకర్యం ఇవన్నీ మేం చేస్తామంటే ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. కాబట్టి మరొకరు వెలుగపూడిలోని కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ప్రమాణ స్వీకారం చేశారు. రామచంద్రయ్యతో శాసన పరిషత్ చైర్మన్ మోషేను రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల ఈయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రామచంద్రయ్యకు అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నియమ నిబంధనల పుస్తకాలను ఎమ్మెల్సీకి చైర్మన్ అందజేశారు. సి రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాను. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తాను. దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన శ్రీ రామచంద్రయ్య నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలలు హాస్టల్లో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నమెంట్ హై స్కూల్లో విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో శిథిలావస్థలకి చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు హాస్టల్లో విద్యార్థులు అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులు పెరుగుతున్నప్పటికీ హాస్టల్లో మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం రాయదుర్గం నియోజకవర్గంలో చూస్తున్నాం. అదేవిధంగా గతంలో ఏదైతే కనేకల్లో ఉన్నటువంటి ఎస్సీ బాలికల హాస్టళ్లు మూతపడేసినటువంటి పరిస్థితి, ఆ హాస్టల్ను కూడా పునఃప్రారంభించాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రాయదుర్గంలో ఉన్నటువంటి జూనియర్ అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజు డిగ్రీ విద్యార్థులకు బాయ్స్ హాస్టల్ కూడా ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. హాస్టల్లో దానికి సొంత భవనం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆ హాస్టల్ని మంచి భవనం ఏర్పాటు చేసి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి వీటన్నిటిపైన అదేవిధంగా ఈరోజు మనం మారుమూల ప్రాంతమైనటువంటి ఈరాల మండలంలో జూనియర్ కాలేజ్ పరిస్థితి అయితే 2 రూములలో ఈరోజు పాఠ్యాంశాలు జరిగేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు రాయదుర్గానికి లేకపోతే అనంతపురం కళ్యాణ్ దుర్గానికి చదువుకోవడానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించి జూనియర్ కళాశాల భవన్ను పునఃప్రారంభించాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. వీటి అన్నిటి సమస్యలపైన కూడా మొన్నటి రోజున మన ఎమ్మెల్యే గారికి శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల గురించి మనం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిపైన కూడా వారు అసెంబ్లీలో చర్చించి ఈ నియోజకవర్గానికి బడ్జెట్ను కేటాయించి విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గుమ్మగట్టలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల కూడా ఈరోజు ఒక గోడౌన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ పాఠశాల భవనం ఇప్పటికీ అర్ధానికి ఉంది. ఆ పాఠశాలలు కూడా పూర్తి చేస్తే విద్యార్థుల జీవితాల్లో ఎంతో మంది విద్యార్థులు ఈరోజు అక్కడ చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వీటన్నిటిపైన కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నరసరావుపేట 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు సిఐ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పట్టుకుని విచారించగా దొంగతనాల విషయం బయటపడిందన్నారు. వారి నుంచి 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ లక్ష్మీపతి సార్ యొక్క పర్యవేక్షణలో నర్సరావుపేట 1 టౌన్ సిఐ గారు అయినటువంటి నేను, అట్లాగే మా ఎస్ఐ గారు సుమను, మా స్టేషన్ సిబ్బంది అయినటువంటి 2 టౌన్ ఏఎస్ఐ గారు సుబ్బారావు, అట్లాగే అక్కడ పనిచేసే కానిస్టేబుల్ తిరుమలరావు, మా స్టేషన్ కానిస్టేబుల్ వీరాంజీ, హోంగార్డ్ సైదా, రామాంజీ, రైటర్ గారు, మరి కొంతమందికి మాకు గత కొంతకాలంగా నరసరావుపేట టౌన్లో అట్లాగే చుట్టుపక్కల గుంటూరు, సత్తెనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు వచ్చిన కూడా మా మీద ఈ యొక్క బైకుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మేము మాకు రాబడిన సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బంది అందరం కూడా బస్టాండ్ సెంటర్ వద్ద 3 వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం కట్టెంపొడి అడ్డ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గుంటూరు పార్లమెంటును అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ధూళిపల్లి నరేంద్ర కుమార్ సభలో మాట్లాడారు. కూర్చున్నాం, మన గ్రామాల్లో రోడ్లు ఎలా వేయాలి, మనకున్న పథకాలు ఏంటి, ఆ పథకాలకు ఇక్కడ ఏ విధంగా మ్యాచింగ్ అవుతుంది, మ్యాచింగ్ కాకపోతే ఎలా చేయాలి రాబోయే పథకాలు. అదేవిధంగా నరేంద్ర గారిని ఫోన్ చేసి మనకు కొంత బ్యాలెన్స్ ఉంది పాత పథకాల్లో, మీరు అర్జెంట్ గా
ఇవి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, మీరు ఎన్నుకునేటప్పుడు వ్యక్తులు బలమైన నాయకులు కావాలి, వాళ్ళకి సమాజం మీద ప్రేమ ఉండాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 2 రోజులు లేట్ అయితే మీకు 10 కిలోమీటర్ల రూట్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీస్ ని ఫాస్ట్ గా తీసుకునేటువంటి వాళ్ళు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి, అదేవిధంగా రేపు బాబు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ కూర్చున్నాక డ్రైనేజెస్, మూడోది హౌసెస్, ఎవరికన్నా ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీరు నరేంద్ర గారిని అప్రోచ్ అవ్వండి, మీరు లిస్ట్ లో పేరు పెట్టుకోండి. ఇల్లు సాధ్యమైనంత వరకు ఎక్కువ తెచ్చుకునే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. అది నా చేతుల్లో ఉన్నటువంటి పని, అది ఒకటి చేసి పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా ఇండస్ట్రీస్ ఇవన్నీ మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లికి చెందిన రోజాపై ఆమె భర్త పవన్ కుమార్ హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అతని రిమాండ్కు తరలించినట్లు 1 CI విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యం తెలిపారు. బాధితురాలు రోజాకు అన్ని విధాలుగా పోలీసు సంరక్షణ కల్పిస్తామన్నారు. కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో వాయిదాకు వెళ్లేటప్పుడు ఆమెకు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. నమస్కారం అండి, నా పేరు పి రోజా. మా నాన్న పేరు సుబ్బానాయుడు. నేను 8 months అప్పుడు మా నాన్న చనిపోయినారు. నేను విద్యానికేతన్లో MBA చదివినాను. ఆ తర్వాత నాకు చదువుతా ఉండగానే అక్కడ గంగాధర్ నెల్లూరు, జీడి నెల్లూరు దగ్గర పెద్ద కాలువ అనే గ్రామంలో జ్ఞానప్రకాష్ ASI పోలీస్ ఆయన, అతని కుమారుడు పవన్ కుమార్తో పెద్దలు నిశ్చయించిన పెళ్లి జరిగింది. 2016లో మాకు పెళ్లి జరిగిందండి. 2017లో మాకు బాబు పుట్టాడు, ఒక బాబు. నా పెళ్ళైన 3 నెలల నుంచి వరకట్నం తెమ్మని మా అత్త మామ నా భర్త హింసించారు. అప్పుడు వరకట్నం తెమ్మని ఈ నెల 19వ తారీఖు అనగా మొన్న శుక్రవారం రోజున ఈ పి రోజా అనే ఒక యువతి, ఈవిడ కొంగారెడ్డిపల్లిలో నివాసం ఉంటుంది. ఆమె భర్త పవన్ కుమార్. అయితే అత్త మామలతో విభేదాల కారణంగా వీళ్ళు కొంత అటుపక్క ఇటుపక్క గృహహింస కేసును కౌంటర్లు పెట్టుకుని, మరియు ఈమె భర్తపై భరణం కోసము అలాగే DBS కేసు కోసము కోర్టులో పెండింగ్ ఇవన్నీ ఉన్నాయి. వీటి నేపథ్యంలో శుక్రవారం రోజు అంటే 19వ తారీఖున ఈ రోజా అనే యువతి తన ఇంటి నుంచి బయలుదేరి కోర్టుకు అటెండ్ అవ్వాలని చెప్పేసి వస్తూ ఉండగా దానిపై ఆగ్రహించిన ఆమె యొక్క భర్త పవన్ కుమార్ ఈమె దగ్గరున్న తన బాబుని తీసుకొని అపహరించుకొని వెళ్ళి వరదల వలన నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు బసవకేశవరావు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ప్రజా పరిష్కార వ్యవస్థలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ VK రాయపురం, సామర్లకోట, బోయినపూడి, అచ్యుతాపురం, దుర్గా నగర్, వెట్లపాలెం, సామర్లకోట మండలం పెద్దపూడి చెందిన పొలాలు వరదలు వలన మునిగిపోయి నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. తక్షణం రైతులను ఆదుకోవాలని కోరారు. రాయపురం వెంకటకృష్ణరాయపురం, నా పేరు బసవశేషరావు, శేషు అంటారు నా పేరు. మా ఊరు పంట పొలాలు ఈ ఫ్లడ్ వర్షాలు, అకాల వర్షాల వల్ల మా ఊరు VK రాయపురం, బోనిపూడి, ఉసినపురం, దుర్గానగరం, వేట్లపాలెం, అచ్యుతాపురం, ఏపిత్రయం, రామేశ్వరం ఈ ఊరికి సంబంధించిన వరి పొలాలు నీట ములిగి పొలాల్లో జల్లిన విత్తనాలు ఆ నీటిలో పాడైపోయి మొత్తం 2000 ఎకరాల పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి లాస్ట్ టైం అడ్డుగా ఉన్న ఒక డోన్ అనేది బదలగొట్టారు. అది బదలగొట్టడానికి కూడా సమస్య తీరలేదు. మిషన్లు పంపించి ఆ మధ్యలో అడ్డుకున్న తూటు గురబడెక్క 200 మిషన్ పెద్ద మిషన్లు పెట్టి తీయవలసిందిగా ఆల్రెడీ జాయింట్ కలెక్టర్కి లాస్ట్ టైం చెప్పాం, చేస్తా ఉన్నారు కానీ చేయటం లేదు. నష్టపరిహారం కూడా చెల్లించవలసిందిగా కోరుతున్నాం. రాయపురం సంబంధించిన ఉండూరుకి సంబంధించిన VK రాయపురంలో ఉంది. మావులదేటికి సంబంధించిన భూములు, ఉండూరు భూములు, సర్పారం భూములు, వరిపరాలు ఆ రైతులు కూడా విత్తనాలు చల్లారు, నీటి మునిగి నష్టపోయారు. అది కూడా సమస్య తీర్చాలని కోరుతున్నాం. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, జూన్ నెల గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. రాజీనామా చేయని వారిని ఆదుకుంటామన్న కూటమి ప్రభుత్వం
తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 రూపాయల జీతం ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని కోరారు. రాజీనామా చేయని వారందరినీ కొనసాగిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గౌరవేతన 10,000 రూపాయలకి పెంచాలి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. ముఖ్యమంత్రి హామీ ప్రకారం అందరినీ కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేర్చాలి. ఇంటింటికి సంక్షేమ పథకాలు తీసుకెళ్లే విధంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.